వివాదంగా మారుతోందా? సినిమా ఫ్లాప్ అని తేలాక సీన్ మారిందా? త్రివిక్రమ్కి ఇక మీదట కష్టాలే అంటున్నారు. బ్రోకి తను రాసిన డైలాగ్సే తన కొంప ముంచేశాయంటున్నారు. ఈ ఎఫెక్ట్ మహేష్ బాబు గుంటూరు కారానికి తగిలేలా ఉందనేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? ఏం జరిగేలా ఉంది? బ్రో మూవీ ఫ్లాప్ అని తేల్చేశారు. మొదటి 3 రోజులు 78 కోట్లు, ఆ తర్వాత 2 రోజులు నీరసించే వసూళ్లు. దీంతో సినిమా ఫ్లాప్ అని తేలింది. కానీ వివాదం కొనసాగుతోంది. బ్రోలో పొలిటికల్ పంచ్ డైలాగ్స్, ఏపీ రాజకీయాలు, మొత్తంగా త్రివిక్రమ్ రాజేసిన అగ్గి ఇంకేదో సినిమాలను బొగ్గి చేస్తోందా అనేంతగా బయట చర్చలు జరుగుతున్నాయి. బ్రోలో త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ సెటైర్లు ఇప్పుడు తన మెడకే చుట్టుకునేలా ఉన్నాయంటున్నారు. ఫలితంగా తను తీయబోతున్న మూవీల ఫ్యూచర్ బిజినెస్ కి ఇవి పనిచేస్తాయంటున్నారు. గుంటూరు కారానికే కాదు, ఆ తర్వాత బన్నీతో మాటల మాంత్రికుడు తీసే మూవీకి పంచ తప్పదని భయపెడుతున్నారు. బ్రో మూవీలో ఏపీ రాజకీయ నాయకుల మీద పేలిన సెటైర్లు, ముఖ్యంగా అంబటి రాంబాబుని పోలిన పాత్ర వల్ల మొదలైన వివాదం మరో రూపంలోకి మారేలా ఉంది. పర్యావసనాలు ఎదుర్కోబోతున్న త్రివిక్రమ్ అనేలా సీన్ మారుతోంది. సినిమాల్లో పేలే సెటైర్లు కొత్త కాదు, రాజకీయ నాయకుల బెదిరింపులు కొత్త కాదు. కానీ త్రివిక్రమే కంటిన్యూస్ గా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడంటున్నారు. వకీల్ సాబ్ నుంచి భీమ్లా నాయక్ వరకు సినిమాలు సెట్ చేయటమే కాదు, అందులో కొన్ని డైలాగ్స్ కి పెన్ సాయం చేయటం కూడా తనని వివాదాల్లోకి నెడుతోందనే కామెంట్స్ పెరిగాయి. భీమ్లా నాయక్ లో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ మరీ లేకున్నా పవన్ కోసం త్రివిక్రమ్ తన పెన్ ని గన్లా వాడే ప్రాసెస్ లో ఇప్పటికే వివాదంలోకి ఎంటర్ అయ్యాడంటున్నారు. అయితే ఇవి మాటల మాంత్రికుడి కొత్త మూవీ గుంటూరు కారం రిలీజ్ టైంలో సమస్యలకు కారణమవ్వచ్చనే గుసగుసలు పెరిగాయి. భీమ్లా నాయక్ టైంలో అన్ని రూల్స్ ప్రకారమే పోవటం వల్ల మరో 100 కోట్ల వసూళ్లు రాక తికమక పడింది ఫిలిం టీం అన్నారు. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం కాస్త ఎక్కువ షోలు, అప్పట్లో కరోనా కష్టకాలం తీరుతున్న కాలం కాబట్టి ఇంకొన్ని వెసులుబాట్లు ఇస్తే వసూళ్ల లెక్కే మారేదని, పొలిటికల్ సెటైర్లు విసరటమే వివాదానికి కారణమై దాని ప్రభావం వసూళ్లపై పడిందనే వాదన ఉంది. అదే ఇప్పుడు గుంటూరు కారం మీద ప్రభావం చూపించే కారణంగా మారేలా ఉంది.